మీరెప్పుడైనా గమనించారా? రాత్రి నిద్రపోయే ముందు ప్రపంచమంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మీ తల లోపల మాత్రం ఏదో పెద్ద యుద్ధం జరుగుతున్నట్లు అనిపిస్తుందా? అనవసరమైన ఆలోచనలు, పాత జ్ఞాపకాలు, ఫ్యూచర్ గురించి టెన్షన్లు, ఆపాలనుకున్నా సరే ఆగని ఒక పెద్ద సుడిగుండం మీ మనసుకి బాస్ అనుకుంటున్నారా? లేక మీ మనసే మిమ్మల్ని ఆడిస్తుందా? ఒకవేళ మీరు మీ మనసును కంట్రోల్ చేయలేకపోతుంటే దానికి కారణం మీరు కంట్రోల్ చేయడానికి ప్రయత్నించడమే అని చెప్తే మీరు నమ్ముతారా? ఈరోజు ఈ వీడియోలో మీ మనస్సుని మీరు కాదు, మీ మనస్సే మిమ్మల్ని ఎలా ప్రశాంతంగా మార్చుకోవాలని నేర్పించే ఒక అద్భుతమైన ప్రయాణాన్ని మొదలు పెడదాం. స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి, ఎందుకంటే ఈ వీడియో మీ పూర్తి ఆలోచన విధానాన్ని మార్చిపోతుంది. కాబట్టి ఇంకా పాయింట్ వస్తే, మనందరం ఫేస్ చేసే అతి పెద్ద ప్రాబ్లం ఓవర్ థింకింగ్. ఏదైనా చిన్న విషయం జరిగితే చాలు దాని గురించి గంటల తరబడి ఆలోచిస్తూ కూర్చుంటాం. ఎందుకు ఇలా జరుగుతుంది? మనస్సు ఎప్పుడూ ఖాళీగా ఉండదు, అది ఒక కోతి లాంటిది అని చెప్పేసి చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. కానీ నిజానికి మనస్సు కోతి కంటే డేంజర్. అది ఒక అన్లిమిటెడ్ బ్రౌజర్ లాంటిది. ఒక ట్యాబ్ క్లోజ్ చేస్తే ఇంకో 10 ట్యాబ్లు ఓపెన్ అవుతాయి అన్నమాట. మీరు గమనించారా? మీరు ఒక పని మీద ఫోకస్ చేయాలనుకున్నప్పుడే మీకు అప్పుడెప్పుడు 5 ఏళ్ల క్రితం జరిగిన గొడవ గుర్తొస్తుంది, లేదా రేపొద్దున్నే బాస్ ఏమంటాడనే భయం గుర్తొస్తుంది. మనం మనసుని కంట్రోల్ చేయాలి అని డిసైడ్ అయిన ప్రతిసారి అది ఇంకాస్త ఎక్కువ ముడికేస్తుంది. ఉదాహరణకి, ఇప్పుడు మీరు కోతి గురించి ఆలోచించొద్దు అని చెప్పామనుకోండి, మీరు మైండ్ లో ఫస్ట్ వచ్చి ఇమేజే ఆ కోతి అనమాట. సో ఇదే సమస్య. మనం దేన్నైతే ఆపాలని ఫోర్స్ చేస్తామో మనసు దాన్నే గట్టిగా పట్టుకుంటుంది. మనం ఒక గదిలో ఉండి ఆలోచనలు రావద్దు అని చెప్పేసి తలుపులు వేసుకున్నా అవి కిటికీలు గుండా, గోడల మధ్య సందులు గుండా వచ్చేస్తూనే ఉంటాయి. దీని వల్ల మనం ఫిజికల్ గా బాగున్నా మెంటల్ గా మాత్రం ఎప్పుడూ టైర్డ్ అయిపోతూనే ఉంటాం. ప్రశాంతత అనేది ఒక లగ్జరీ అయిపోయింది. కళ్ళు మూసుకుంటే చీకటి కనిపిస్తుందేమో కానీ నిశ్శబ్దం మాత్రం వినిపించడం లేదు. అసలు మనసు ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది? ఎందుకు మన మాట వినట్లేదంటే దీని వెనుకున్న ఒక సింపుల్ సైకాలజీ ఏంటంటే, పుట్టినప్పటి నుంచి మనకి ప్రతిదీ ఫైట్ చేసి గెలవడం నేర్పించారు. పరీక్షల్లో గెలవాలి, ఉద్యోగంలో గెలవాలి, ఎదుటి వాడితో గెలవాలి. ఇదే ఫార్ములాని మనం మనసు మీద కూడా అప్లై చేస్తున్నాం. నా మనసు నా మాట వినాలి, నేను చెప్పినట్లే అది నడవాలి అనే అహంకారం వల్లే అసలు గొడవ మొదలవుతుంది. నిజానికి మనస్సు అంటే మీ శత్రువు కాదు, అది మీ శరీరంలో ఒక భాగం. కానీ మనం దాన్ని ఒక సెపరేట్ ఐడెంటిటీగా చూస్తాం. దీన్ని అణిచివేయాలని చూస్తున్నాం. ఆలోచనలు అనేవి చెడు కాదవి, అది కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే. కానీ మనం ఏం చేస్తామంటే ఆ ఆలోచనలకి లేబుల్స్ వేస్తాం. అది మంచి ఆలోచన, ఇది చెడు ఆలోచన అని చెప్పేసి. అంతేకాకుండా ఈ ఆలోచన ఉండాలి, ఆ ఆలోచన పోవాలని చెప్పేసి మనం ఎప్పుడైతే జడ్జ్ చేయడం మొదలు పెడతామో అప్పుడే పెద్ద భారంగా మారుతుంది. మరో ముఖ్య కారణం మన వర్తమానంలో ఉండకపోవడమే. మనస్సుకి 2 వేరు ఇష్టమైన ప్రదేశాలు ఉన్నాయి. ఒకటి గతం, 2 భవిష్యత్తు. ఈ రెండింటి మధ్యలో అది షటిల్ సర్వీస్ చేస్తూ ఉంటుంది. ఇంకా కొంచెం క్లియర్ గా చెప్పాలంటే, మనస్సుకి ఇన్పుట్స్ ఇచ్చేది మనమే. అంటే సమాజంలో ఏం జరుగుతుంది, సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది, మనుషులు ఎలా మాట్లాడుతున్నారు, వీటన్నిటిని తీసుకొచ్చి మనం మన మనసులో నింపుకుంటాం. అంటే చెత్తని నింపినట్టు నింపుకుంటాం అనమాట. కాకపోతే ఆ చెత్త కుప్పను కంట్రోల్ చేయాలనుకోవడం కంటే అసలు చెత్తని లోపలికి రానివ్వకుండా చూసుకోవడం ముఖ్యం కదా. కాబట్టి ఎక్కువగా నెగిటివిటీ అనే దాన్ని మన మనసులోకి రానివ్వకుండా చూసుకోవాలి. మరి ఈ నెగిటివిటీ రాకుండా మన మనసులోకి ఏం చేయాలంటే, ఇప్పుడే మనం అసలైన మ్యాజిక్ గురించి మాట్లాడుకుందాం. మనసుని ఆపడం సాధ్యం కాదు, కానీ దాన్ని గమనించడం సాధ్యం. ఈ వీడియో చెప్పినట్లు నియంత్రణ వద్దు, గమనించటం వద్దు. దీన్నే సాక్షిభూతం అంటారు. అంటే మనసులో వచ్చే ఆలోచనల్ని మీరు ఒక సినిమా చూస్తున్నట్టు చూడాలి. ఒక చిన్న ప్రయోగం చేద్దాం. ప్రశాంతంగా కూర్చోండి. మీ మనసులోకి ఏ ఆలోచన వచ్చినా దాన్ని ఆపకండి. అది మీ పాత ఫ్రెండ్ గురించి కావచ్చు, మీ కెరీర్ గురించి కావచ్చు. జస్ట్ దాన్ని ఒక మేఘంలో చూడండి. ఆకాశంలో మేఘం వస్తుంది, కొద్దిసేపు ఉంటుంది, వెళ్ళిపోతుంది. ఆకాశం ఆ మేఘాన్ని పట్టుకోదు కదా. మీరు కూడా ఆ ఆకాశంలో ఉండండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మీరు మాత్రం దాన్ని అబ్జర్వ్ చేస్తూ అలా ఉండిపోండి. మీరు ఎంతగా గమనిస్తూ ఉంటారో ఆలోచనల వేగం అంతగా తగ్గుతుంది. ఇది ఒక వింతైన సత్యం. మీరు ఒక దొంగని గమనిస్తున్నారన్న సంగతి ఆ దొంగకి తెలిస్తే వాడు ఎలాగైతే పారిపోతాడో, మీ మనసులో ఆలోచనల్ని గమనిస్తున్నారని మనసుకు తెలిస్తే అది మెల్లగా సైలెంట్ అయిపోతుంది. మీరు అక్కడ యుద్ధం చేయడం లేదు, కేవలం చూస్తున్నారంతే. ప్రశాంతత అనేది బయట ఎక్కడో లేదు, అది మీ మనసు లోపలే ఉంది. కాకపోతే అది ఆలోచనల అలజడి కింద దాగి ఉంది. ఒక గ్లాసు నీళ్ళల్లో మట్టి కలిపితే అది మురికిగా కనిపిస్తుంది. మీరు దాన్ని ఎంత కదిపితే అంత మురికిగా మారుతుంది. కానీ ఆ గ్లాసుని కదపకుండా ఒకే చోట పెడితే మట్టి కిందకి చేరిపోతుంది, నీళ్లు తేటగా కనిపిస్తాయి. మనసు కూడా అంతే. దాన్ని కదిలించడం ఆపితే ప్రశాంతత తనంతట తానే బయటకు వస్తుంది. సరే, ఇదంతా బాగానే ఉంది. ఈ ప్రశాంతతని మనం ప్రాక్టికల్ లైఫ్ లో ఎలా వాడాలి అంటే, మొదటగా సహజమైన ఏకాగ్రత అలవాటు చేసుకోవాలి. మనం ఒక పని చేసేటప్పుడు మనసు ఇంకో చోట ఉంటుంది. అన్నం తింటున్నప్పుడు ఫోన్ చూడటం, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఆఫీస్ గురించి టెన్షన్ పడటం, ఇవన్నీ మన మనసును
డివైడ్ చేస్తూ ఉంటాయి. ఏ పని చేస్తున్నా పూర్తి స్పృహతో చేయండి. ఆ పనిలో లీనమైపోండి. అది చిన్న పనైనా పెద్ద పనైనా మీ సర్వస్వం అక్కడే ఉండాలి. రెండోది, ప్రకృతితో కనెక్ట్ అవ్వండి. ఒక చెట్టును చూడండి, ఒక పక్షిని గమనించండి. అవి ఏ టెన్షన్ లేకుండా ఎంత ప్రశాంతంగా ఉన్నాయో గమనించండి. వాటికి మనసు లేదని కాదు, వాటికి మనసు ఎలా వాడాలో తెలుసు. నిశ్శబ్దం అంటే ఏం మాట్లాడుకుండడం కాదు, లోపల అనవసరమైన మాటలు ఆగిపోవటం. రోజు కనీసం 10 నిమిషాలు ఏ ఫోన్ లేకుండా, ఏ ఆలోచన లేకుండా కేవలం మీ శ్వాస గమనిస్తూ కూర్చోండి. గుర్తుపెట్టుకోండి, మీరు మీ ఆలోచనలు కాదు, మీరు మీ ఫీలింగ్స్ కాదు, మీరు వీటన్నిటికీ అతీతమైన ఒక అద్భుతమైన శక్తి. మీ మనస్సు మీకు ఒక పరికరం లాంటిది. అనవసరమైనప్పుడు దాన్ని వాడాలి, అవసరం లేనప్పుడు పక్కన పెట్టేయాలి. మీ మనసుకి మీరు బానిస అవ్వకండి, దానికి ఒక మంచి స్నేహితుడు అవ్వండి. ఎప్పుడైతే మీరు మీ మనసుతో ఫ్రెండ్షిప్ చేస్తారో అప్పుడు జీవితం ఒక అందమైన ప్రయాణంలా మారుతుంది. ఈ క్షణం నుంచి ఒక నిర్ణయం తీసుకోండి. ఇకపై మీ మనస్సు మిమ్మల్ని కంట్రోల్ చేయదు. మీరు ప్రశాంతంగా ఉంటూ ప్రతి ఆలోచన గమనిస్తూ జీవితాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. రేపటి కోసం వేచి చూడకండి. మార్పు ఇప్పుడే, ఈ క్షణమే మొదలవ్వాలి. ఎందుకంటే నిశ్శబ్దం అనేది ఒక వరం. దాన్ని మీరు సొంతం చేసుకోండి, అంతేకాని దూరం చేసుకోమాకండి. కాకపోతే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఇల్లు గుంపులో కూర్చొని గుంపంతా సైలెంట్ గా ఉండాలని చెప్పి అనుకుంటారు. కానీ ఆ గుంపులో కూర్చోవడం మీ తప్పు. మరి ముఖ్యంగా ఎక్కడైతే నాన్ సెన్స్ ఉంటుందో అక్కడికే వచ్చి అక్కడ సెన్సిబుల్ గా అందరూ ఉండాలని చెప్పి అనుకుంటాం. అక్కడ నాన్ సెన్స్ అనే పదం ఉన్నప్పుడు అక్కడ సెన్స్ ఎందుకు ఉంటుంది? కాబట్టి మీ జీవితంలో ఎక్కడైతే నాన్ సెన్స్ ఉంటుందో అక్కడ నుంచి మీరు వెళ్ళిపోండి. ఆటోమేటిక్ గా మీ జీవితం మొత్తం సెట్ అవుతుంది. ఆ నాన్ సెన్స్ మీకు తెలిసిన వాళ్ళు అవ్వచ్చు, మీ ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. మీరు వాళ్ళకి దూరంగా వెళ్ళిపోండి, అంతేగాని వాళ్ళని వదిలేసుకోమాకండి. నేను చెప్పొచ్చే పాయింట్ ఏంటంటే, సోషల్ మీడియాలో మనం కొన్ని గొడవలు చూస్తూ ఉంటాం అనమాట. ఆ గొడవకి మనకి ఎటువంటి సంబంధం ఉండదు. ఒకవేళ మనకి సంబంధం ఉన్నా కూడా దానికి రియాక్ట్ అవటం వల్ల మనం మన మనస్సుని పాడు చేసుకున్నట్లు అవుతుంది. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే, మాక్సిమం నెగిటివ్ మనుషులకి దూరం అయిపోండి. అంటే వదిలించుకోమని చెప్పట్లేదు, కానీ దూరంగా ఉండండి. ఎందుకంటే మనిషి జీవితంలో ఉన్న ప్రశాంతతని నెగిటివిటీ అనేది చాలా చెడగొట్టు అవతల పడేస్తుంది. ప్రశాంతంగా ఉండనివ్వదు. ప్రతిదీ మనకు అనుకూలంగా జరగాలని చెప్పేసి మన మనసు కంటిన్యూస్ గా మనకు చెప్తూనే ఉంటుంది. నిజం చెప్పండి, మన మనస్సుకి నచ్చినట్లు ఈ ప్రపంచం ఎలా ఉంటుంది? మనకి నచ్చినట్లే మనం ఉండలేం కొన్నిసార్లు. అలాంటిది ఈ ప్రపంచం మనకు నచ్చినట్లు ఎలా ఉంటుంది? కాబట్టి మనస్సుని ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నించండి. అలా ఉండాలంటే ఫస్ట్ నెగిటివిటీ అనేది మనసులోంచి పోవాలి. నెగిటివిటీ పోవాలంటే నెగిటివ్ మనుషులకి మనం దూరంగా ఉండాలి. మనల్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఎటువంటి ఆలోచనలు మన మనస్సులోకి రాకుండా ఉండాలి. ఇవన్నీ జరగాలంటే ముందు మనం మన మనస్సుని కంట్రోల్ చేసుకోవడం నేర్చుకోవాలి. కంట్రోల్ చేసుకోవడం అంటే కూర్చొని నాకు ఎటువంటి ఆలోచన రాకూడదు అని అనుకోవడం కాదు. ఏ ఆలోచన వచ్చినా సరే దాన్ని అలా చూస్తూ ఉండటం, దానికి రియాక్ట్ అవ్వకుండా ఉండటం. సో రియాక్షన్ వేరు, చూడటం వేరు. కాబట్టి రెండింటికి మీకు తేడా తెలిసిందని చెప్పి నేను అనుకుంటున్నాను. తెలిస్తే మాత్రం హ్యాపీ, తెలియకపోతే దయచేసి తెలుసుకోండి. ఎందుకంటే ఏం జరిగినా సరే మీరు పర్సనల్ గా తీసుకుంటేనే సమస్య వస్తుంది. జస్ట్ అలా చూసి వదిలేస్తే అసలు ఏ సమస్య ఉండదు. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే మీ మనసులో కలిగిన ఆ చిన్నపాటి నిశ్శబ్దాన్ని ఇతరులతో కూడా పంచుకోండి. ఇప్పుడు మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఒకవేళ మీ మనసు ఒక వ్యక్తి రూపంలో మీ ముందుకొచ్చి కూర్చుంటే మీరు ఆ వ్యక్తితో గొడవ పడతారా, లేక ప్రేమగా ఒక కప్పు కాఫీ తాగుతూ కబుర్లు చెప్తారా? మీ మనసుతో మీకున్న రిలేషన్ ఏంటో ఒక క్రేజీ కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే మీ లైఫ్ లో మీరు మనసుని కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తున్న ఒక టిప్ ను కూడా కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం 2 అద్భుతమైన వీడియోస్ ని పిన్ చేసి పెట్టాను. వాటిని కూడా చూడండి, చాలా బాగుంటాయి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.